గుజరాత్‌లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఒక పక్కన అందరి దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశంతో పాటు బ్రిటను, కెనడా, పోర్చుగీస్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో ఉండటం ఒక ఎత్తైతే ఎయిర్‌పోర్ట్ దగ్గర ఇందులో ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల బిల్డింగులు అయి ఉంటాయి గదా! దీనికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక మెడికల్ కళాశాల ఉంది. ఈ విమానం కూలడం ఆ మెడికల్ కళాశాల మీద కూలడంతో ఆ మెడికల్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్స్ హాస్టల్ ఏదైతే ఉందో, ఆ హాస్టల్ మీద ఎంబీబీఎస్ చేస్తున్న మెడికోస్ అయినటువంటి 20 మంది యువ విద్యార్థులు కూడా అందులో ప్రాణాలు కోల్పోవడం, డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది మరొక ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఓవరాల్‌గా చూసుకుంటే అది బీజే మెడికల్ కాలేజ్ మీదన జరిగింది. ఏఐ 171 ఇది చెట్టుకి గుద్దుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నది ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. పైలట్ సుమిత్ సబర్వాల్ ఏదైతే సాధారణంగా ఇట్లాంటప్పుడు చెప్పేటటువంటి కోడ్ చెప్పి ఆ తర్వాతన అది కాస్త పేలిపోవడంతోనో ఎట్లా ఆగిపోయిందో తెలియదు. ఆయన వాయిస్ ఆగిపోయింది. ఆ తర్వాత కాలు లేదు. ఓవరాల్‌గా 161 మంది భారతీయులు ఉన్నారు. మరొక వైపున 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. అందులో 7 పోర్చుగల్ వాసులు ఉన్నారు. ఒకళ్ళు కెనడా వాసి ఉన్నారు. టోటల్‌గా చిన్న పిల్లలు 2 మరీ పసిపిల్లలతో పాటు ఇంకొక 10 మంది చిన్నారులు టోటల్‌గా 12 మంది ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది ఒక ఆవేదన కలిగించే అంశం. 1 గంట 38 నిమిషాలకి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చెట్టుని కొట్టడం, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని ఎప్పుడూ లేనటువంటిది చెట్టుని కొట్టడంతో పాటు ఆ వెంటనే ఆ పక్కనే బిల్డింగుల మీద పడిపోవడం అన్నటువంటిది ఇప్పుడు ఆవేదన కలిగిస్తున్నటువంటి ఎందుకు ఏంటి అన్నటువంటిది ఎంక్వైరీ చేస్తున్నారు.